హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో అయితే మా పాప కాలేజీలో ఏదో ప్రోగ్రామ్ ఉందంట. ఫ్రాక్ కుట్టి మమ్మీ అంది. నేనైతే ఫ్రాక్ కుర్తాకైతే పీస్ తీసేసుకున్నాను. ఇదిగోండి, ఇది షైనింగ్ ఉంది కదా, ఇప్పుడు అందరు పిల్లలు ఇదే వాడుతున్నారు. ఇది అయితే 4 మీటర్లు తీసుకున్నాను. దీనికి షార్టింగ్ అయితే 2 మీటర్లు, మనకు లైనింగ్ 2 మీటర్లు అయితే సరిపోద్ది. దీనికి ఆపోజిట్ 2 లైట్ కలర్సే తీసుకుంటే బాగుంటుంది అని మమ్మీ ఇది కుట్టన్నది. దీనికి ఆపోజిట్ ఇదిగో ఈ పీస్ తీసుకున్నాను. పైపొట్టుకి హ్యాండ్స్కి సరిపోద్ది. షార్టింగ్ వచ్చేసి 1/2 మీటర్ తీసుకోండి. ఇది అవుతామంటే మీటర్ ఉండాలి, అంటే బాడీ మట్టుకి మనకి చేతులకు లైనింగ్ కాబట్టి. ఇది ఎలా కట్ చేయాలో ఇప్పుడు నేనైతే చూపిస్తాను. ఇదిగోండి, సారీ పన్న ఈ పొడుగు ఎక్కువైపోయింది మా అమ్మాయికి. మనకి పైన ఎంత కట్ చేసేస్తే పొడుగు సరిపోద్ది. అంటే ఫుల్ ఫ్రాక్ కాదు, కొంచెం పాదం పైకి అన్నది, అందుకని నేను 5 పీస్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇది ఈ పీస్ అంతా తీసుకుని మనకి వెనకాల బోస్ కట్టుకుంటాం కదా, కట్టుకునికి దానికైతే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రాక్ పన్ను అంతా కట్ అయిపోయింది. ఇంకా లైనింగ్ మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2 మీటర్స్ కదా. మనకు కావాల్సినన్ని కుర్చీలు వేసుకుని కింద వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసేస్తాం కదా ఫ్రాక్కి, అలా వేసుకోవచ్చు. ఇదైతే అయిపోయింది. మనం ఓన్లీ బాడీ కట్ చేసుకుంటేనే కొంచెం వేసుకొని కట్ చేసుకోవాలి. కింద ఫ్రాక్ కుర్చీలు, చిన్న చిన్న కుర్చీలు కట్టుకోవచ్చు, డిబ్బీ కుర్చీలు పెట్టుకోవచ్చు. అవి మన ఇష్టం అది. ఇదిగోండి, మీరు ఎప్పుడు కూడా డిజైన్ కూడా చూసారా, ఈ లీవ్స్ అనేవి పొడుక్కే ఉన్నాయి చూసారా. ఇలాగ అడ్డంగా అయితే మనకి అందంగా ఉంటుంది, ఇలాగైతే నీట్గా ఈ లీవ్స్ ఇలాగ వస్తాయి. ఇప్పుడు మినిమం 15 పెట్టుకుంటే సరిపోద్ది మనకి. మినిమం 15 పెట్టుకుంటే సరిపోద్ది. ఎవరికైనా 15, కొంచెం బాగా హైట్ ఉన్న వాళ్ళకే 17, 16 పెంచుకోవచ్చు. మినిమం 17 అయితే మనకి కొంచెం పొట్ట దగ్గర కన్నా అది పై పొట్టు నీట్గా వస్తుంది. ఇదిగో నేనైతే 15 పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి 3, మన ఎక్కువ ముందుకి 3 ఎత్తుకోవాలి. ఈ షోల్డర్ అనేది చిన్నది పెడితే అందంగా ఉంటుంది, చిన్నదే పెట్టమన్నా మా పాప, చిన్నదే పెట్టించుకుంది. ఈ చిన్నదే పెట్టమంటే 6 పెట్టే నేను. సంఖ వచ్చేసి 6 పెట్టేసి ఇలాగ సర్కిల్ గీసేసుకుని మనం ఇలా సంఖ రౌండ్ అనేది గీసేసుకోవాలి. ఇక్కడ ముందు మనకి ఇంకే నెక్ కావాలని చూసుకుని మన ఇష్టం కాబట్టి ఇప్పుడు సంఖ ఎదరపోట్లు కట్ చేసేస్తాం. ఇది కొంచెం పేపర్లా ఉంది కదా, కొంచెం సైడ్ ఇది 2 పార్ట్లు వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇది ఒక పార్ట్ పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా జరగకుండా చూసుకుని ముందు వచ్చేసి మా పాప ఈ నెక్ పెట్టమంది. మీకు అంచనా తెలిసి గురించి చెప్తున్నాను. 6 పెట్టుకుంటే మనకి కుట్టుల్లో కొంచెం పోద్ది కదా, అప్పుడు నీట్గా మనకి ముందు అనేది నీట్గా వచ్చేస్తుంది. అప్పుడు 6 పెట్టుకోండి. హైటు పొడవుగా ఉన్న వాళ్ళకి 7 అన్నా పెట్టుకోవచ్చు. ఈ బ్రాడ్ వచ్చేసి 3 పెట్టుకుంటే సరిపోద్ది. నెక్ బాగా నెక్ అనుకోండి, మీకు బాగా చిన్నదైపోద్ది.
ఈ నెక్ కట్టుకోవచ్చు, మన మూల నెక్ అంటారు, మనకు ఆంధ్ర సైడ్ అయితే నెక్లెస్ మెడ అంటారు. ఇదిగో ఇలా గీసేసుకున్నాను. ఇదిగో ఇలా గీసేసుకో. ఇప్పుడు ఇలా జరగకుండా పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి 5 అంగుళాలు తీసుకున్నాం. ప్రిన్సెస్ కట్టుకోవాలండి. ఇటు కొంచెం అటు కొంచెం మనకి కుట్టులోకి పోద్ది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 5. ఇక్కడ మనకు దీని తిన్నంగా ఇక్కడి నుంచి ఇక్కడికి 4 తీసుకుందాం. ఇప్పుడు ఈ 3 వీటికి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఖాళీ చూపిస్తున్నాం కదా, ఇక్కడ 1 ఇంచు ఇలా పెట్టి ఇలా క్రాస్గా కలుపుకోవాలి. అంటే మనం మామూలు జాకెట్కి టెక్స్ పోతాం కదా, మనం ఇలా కలుపుకున్నప్పుడు ఈ 2 కలిపినప్పుడు ఇక్కడ షేప్ అనేది నీట్గా తేలుతుంది మన పిల్లలకి. వచ్చేసిందా? ఇప్పుడు ఈ పీస్ అనేది మనకు తీసేసుకోవాలి. ఇది ఇప్పుడు మనం ఈ పీస్ పెట్టుకొచ్చి ఇలా అటాచ్ చేసినప్పుడు నీట్గా మనకి ఇక్కడ కప్పులా వస్తుంది, మనకు షేప్ అనేది తేలుతుంది. అయిపోయింది కదా. ఇప్పుడు ఎదర్ పార్ట్ ఇలా పక్కన పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ మనకి ఇంకా వెనకాల యూ నెక్ పెట్టుకోవచ్చు, బాక్స్ నెక్ పెట్టుకోవచ్చు. మా పాప అయితే బాక్స్ నెక్ పెట్టమంది, బాక్స్ అయితే గీసేసుకుంటున్నాను. మీరు బాగా డీప్ ఎక్కువ పెట్టుకుంటే మటుకు కంపల్సరిగా థర్డ్ అనేది వేసుకోవాలి. మినిమం డీప్ పెట్టుకుంటే కనుక థర్డ్ అవుతే అవసరం లేదు. నేనైతే 8.5 పెడుతున్నాను. మనకు అది ఎలాగా ఈ బ్రాడ్ తీసుకున్నామో 3, దీనికి అంతే 3 తీసుకోవాలి. భుజం బ్రాడు ఇది. బ్యాక్ సైడ్ కూడా కట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సాటిన్ పీసు దీని కొలతల్ని ఈ సాటిన్ పీస్ కూడా అలాగే కట్ చేసేసుకుంటాం. మనకి ఇంకే ఇబ్బంది ఉండదు. సాటిన్ పీస్ ఎలాగో ఈ ముక్కలు పైన వేసేసి కట్ చేసేసుకుని ఇది ఒకసారి ప్యాక్ చేసేసుకోవాలి. ఈ సాటిన్ పీస్తో ఒకసారి ప్యాక్ చేసుకోవాలి. ఈ షైనింగ్ ఉంటుంది చూడండి, షైనింగ్ ఇలా పెట్టి ప్యాక్ చేసుకోవాలి. మనకి ఉల్టా సైడ్ పెట్టామంటే మనకు షైనింగ్ అనేది పైకి ఆను. ఈ సైడ్ పెట్టుకుని ప్యాక్ చేసేసుకున్నాక చాలామంది పిల్లలు ఇలా కట్టుకోవాలంటే ఇబ్బంది పడతారు. పై పార్ట్ మట్టికి వైట్ కాటన్ పీస్ తీసుకుని దానికి అటాచ్ చేసుకుని నీట్గా వేసుకుంటే వాళ్ళకి ఒక్క పెట్టదో ఫ్రాక్ చాలాసేపు ఉంచుకోగలుగుతారు. ఇది ఎలా కుట్టాలో, కుట్టిన తర్వాత ఫ్రాక్ ఎలా ఉందో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.